నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, దాంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మిగిలిపోయిన అన్నాన్ని ఒక 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఈ అన్నాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి మెత్తగా అయ్యే వరకు. తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ని మీరు తురిమైనా వేసుకోవచ్చండి, అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు. నాకైతే అక్కడక్కడ ముక్కలు తగులుతుంటే రుచిగా ఉంటుందని నేనైతే సన్న ముక్కలు చేసి వేసుకున్నాను. అలానే ఒక్క టమాటాని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. దీంట్లోకి కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు, కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. 1 చెంచా వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే బైండింగ్ కోసం ఒక పెద్ద గరిటెడు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకోవడం వలన మనకి ఇది విరిగిపోకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి. మనకి అన్నం ఎలాగూ తడిగానే ఉంటుంది కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇటువంటి ఒక చిల్లుల గిన్నెని తీసుకొని దాంట్లోకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నెయ్యి అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. అరచేతిలోనే ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అరచేతిలో కూడా, అప్పుడే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. లేదంటే శనగపిండి వేసాం కాబట్టి మనకి చేతికి కొంచెం అంటుకుపోతుంది. నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్నాం అనుకోండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి రాసుకున్న చిల్లుల గిన్నెలో పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలానే చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ చిల్లుల గిన్నెని దీని మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇవి మనకి మెత్తగా ఉడికిపోతాయండి. ఎక్కువసేపు అయితే పట్టవు. ఇలా చేతితో చూసినట్లయితే మనకి ఉడికాయో లేదో తెలుస్తాయి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చిల్లుల గిన్నెను ఆ వాటర్ మీదే ఉంచకుండా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. వీటిని టమాటా చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో అయినా తినొచ్చు, లేదా అల్లం చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం నేను ఇక్కడైతే ఇడ్లీ కారం పొడి చల్లుకున్నాను, దాని మీద నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మనం ఆవిరి పైన ఉడికించుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీటిని ఈ విధంగానే కాకుండా ఇలా పెనం మీద కొద్దిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దీన్ని మందంగా ఒత్తుకోవాలి. తర్వాత 2 వైపులా ఈ విధంగా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా చేసుకున్న చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్తో, ఆయిల్ అవసరం లేదు అంటే మాత్రం ముందుగా ఉడికించుకున్నట్లు ఆవిరిపైన ఉడికించుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ వేసారంటే పిల్లలైతే ఇష్టంగా తింటారు కదండి. ఇవైతే కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి, కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.